హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. ఈరోజు డే 2 మినీ వ్లాగ్. ఫస్ట్ అయితే ఇల్లు ఉడ్చేసాను, వర్షం కూడా పడుతుంది. అండ్ అలాగే కొన్ని నైట్ సామాన్లు ఉండిపోతే వాటిని కూడా వాష్ చేసి పెట్టుకున్నా. అండ్ స్టవ్ ఆల్రెడీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చెత్త అంతా బయట డస్ట్బిన్లో పెట్టేసాం. ఇంకా ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అలాగే అటుకులు ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. వాటి కోసం అని చెప్పి చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంక ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను, అలాగే ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఎగ్ టైమర్ ఉంది, దాన్ని అయితే వేసాను అనమాట. అండ్ అలాగే అటుకులను అయితే ఫస్ట్ ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ అండ్ ఆనియన్స్ అలాగే పోపుకు కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన. ఫస్ట్ అయితే ఎగ్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. రైస్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టొమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించినట్లయితే తొందరగా టమాటో గుజ్జుగా అయిపోతాయి. సో టమాటో గుజ్జుగా అయిన తర్వాత అందులో చింతపండు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కూడా వేయించుకోవాలి. కొంచెం కాస్త వేగి పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఎగ్స్ ఏవైతే మనం ఉడికించామో వాటిని హాఫ్ కట్ చేసి అందులో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉంచితే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ పక్కనే నేను అటుకులు ఉప్మా కూడా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగ పలుకులు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం వేగిన తర్వాత చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గరికి గుజ్జుగా అయ్యేలా చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత అందులో అటుకులను వేస్తే రెడీ అయిపోయినట్లే. అటుకులు ఉప్మా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది 10 minutes 15 minutesలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, లంచ్ కూడా రెడీ అయిపోయింది. సో అందుకని క్యారియర్ కూడా కట్టేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా మా హస్బెండ్కి ఇచ్చి పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో పిల్లలు కూడా ఇంట్లో లేచేస్తారు. సో వాళ్ళని కూడా రెడీ అయిపోయారు. సో పెద్దోడు వచ్చి చిన్నోడికి తినిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్కి పెద్దోడు వచ్చి క్యారియర్ ఇస్తున్నాడు, చిన్నోడు వచ్చి ఏడుస్తున్నాడు. నేను ఇంకా నాన్నతో వెళ్ళాలి అన్నట్టుగా. సో ఇది వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇది 100 days